టుడే కార్తీక దీపం రివ్యూ. కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, మామయ్య మంత్రులు గారు ఏదో పనుండి బయటకు వెళ్ళారంట, రేపు వస్తానన్నారు అనేసి అంటూ ఉంటాడు. సూరజ్ తనని ఈరోజే తీసుకురమ్మన్నాడు కదరా, తీసుకురమ్మని చెప్పాడు కదరా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. కానీ అని కార్తీక్ అంటూ ఉంటాడు, అమ్మా దీప ఇది నీకే అని చెప్పి శివన్నారాయణ ఒక డాక్యుమెంట్ ఇస్తూ ఉంటాడు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి, రేపు మంచి రోజు, అందుకే పంతులు గారు అలా అనుంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఏంటి పెద్దయ్య గారు ఇదని చెప్పి దీప అంటూ ఉంటుంది. కార్తీక్ దీంట్లో ఏముందో అందరికీ వినపడేలా చదువు చెప్పు అని చెప్పేసి శివన్నారాయణ డాక్యుమెంట్ కార్తీక్ ఇస్తూ ఉంటాడు. ఆస్తి మొత్తం జోష్నకే అన్నాడు కదా, ఈ ముసలోడు కొంత ఆస్తి దీపక రాశాడా ఏంటి అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. దీంట్లో ఏముందంటే జోష్నా గ్రూప్ రెస్టారెంట్స్ సీఈఓగా ఎప్పటికీ దీపే కొనసాగుతుంది అనేసి రాస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎప్పటికీ అంటే జోష్న పెళ్ళయ్యేంత వరకే కదా అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వే శాశ్వతంగా సీఈ అంటుంది పారిజాతం. నీకు ఇలాంటి క్లారిటీ ఇవ్వడానికి ఇలాంటి డాక్యుమెంట్ రాయించారు, ఎప్పటికీ అంటే అన్లిమిటెడ్గా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అయ్యే బాబోయ్ అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. కాదులే నువ్వు చదువు కార్తీక్ అనేసి అంటూ ఉంటుంది. ఎప్పటికీ అంటే జోష్నా రెస్టారెంట్ ఉన్నంతకాలం జోష్నా రెస్టారెంట్ ఉన్నంతకాలం దీపే సీఈఓగా ఉండాలి అన్నది ఈ డాక్యుమెంట్. ఎవరన్నా దీపని సీఈఓ పోస్ట్ నుంచి తొలగించాలని చూశారంటే వాళ్ళు 10 కోట్లు కట్టవలసి ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ చదువుతూ ఉంటాడు. 10 కోట్ల అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఆయన అప్పుడు కాంచన ఏంటి నాన్న ఇదేని అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, ఇది ఎవరో ఏదో అనుకుంటారని కాదు, ఇది నా కోరిక, అయినా ఇది నా కోరిక కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఈలోపు జోష్న వచ్చి నువ్వే శాశ్వతంగా సీఈఓగా ఉండాలనేది తాత కోరిక, కానీ నిన్నే ఉంచాలనేది నా కోరిక అనేసి జోష్న అంటూ ఉంటుంది. అందుకే నిన్ను నేను వద్దనుకున్నా తీయలేని విధంగా ఇలాంటి నిబంధనలు పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఎందుకు ఇది నేను అడిగానా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నా పెళ్లి కాలం కనుక్కో అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. కానుక అద్భుతమైంది మేనకోడల అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి దీప అని జోష్న అంటూ ఉంటుంది. కలిసే ఉంటారులే మేనకోడల అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. కాకపోతే నాకు కాస్త అసూయగా ఉంది అంటాడు. ఏంటి మావా అదని చెప్పేసి దశరథ్ అడుగుతూ ఉంటాడు. పిల్లి ఎలకల్లా కొట్టుకున్న దీప జోష్న బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అనేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అలా కలిసిమెలిసి ఉంటే మనకే మంచిది కదండి అంటుంది కాంచన. ఇదంతా జోష్నలో వచ్చిన మార్పే దీనికి కారణం అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. మార్పు మంచిదే అత్తయ్య గారు అంటుంది సుమిత్ర. నాకు వద్దు జోష్న అని చెప్పి దీప అంటూ ఉంటుంది. నేను ఏ పదవుల మీద ఆశ పెట్టుకోలేదు అంటుంది. కానీ జోష్న నేను ఆశపడుతున్నాను, నువ్వు ఉండాలి అనేసి అంటూ ఉంటుంది. అవును దీప నువ్వే ఉండాలి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. నా కూతురు పెళ్ళి అనగానే నా కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని మా ఆయన చెప్పారు, అలాంటి ఆనందం నీ కళ్ళల్లో కూడా కనిపిస్తుంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. నీకు కార్తిక్కి మేము థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. ఎందుకత్తా అనేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఈరోజు నా కూతురి పెళ్ళి ముహూర్తాల వరకు వచ్చిందంటే దానికి కారణం మీరిద్దరే కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. మీరు నాకు మాట ఇచ్చినట్టు నా కూతురిని పెళ్ళికి ఒప్పించారు అనేసి సూరజ్ని ఒప్పించారు, వీళ్ళిద్దరిని మీరే కలిపేర్రా అనేసి అంటూ ఉంటుంది సుమిత్ర. దీప నీకో మాట చెప్పాలని ఉంది అనేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటమ్మా అనేసి అంటూ ఉంటుంది దీప. నాకు తెలిసి కానీ తెలియక కానీ నేను ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించమ్మా దీప అనేసి అంటూ ఉంటుంది సుమిత్ర. నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఒక తల్లి ఒక కూతురికి క్షమాపణ చెప్పకూడదు సుమిత్ర అని చెప్పి దశరథ్ అంటూ ఉంటాడు. డాడీకి దీప గురించి తెలుసా అనేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి దశరథ్ ఎలా అన్నాడు, దీపే తన కూతురని దశరథకి తెలుసా అని చెప్పేసి పారిజాతం కూడా అనుకుంటూ ఉంటుంది. ఏంటన్నయ్య తల్లి కూతురికి క్షమాపణ చెప్పకపోవడం ఏంటి అనేసి అంటూ ఉంటుంది కాంచన. అంటే చెల్లమ్మ, అది దీప సుమిత్రకి పుట్టకపోయినా కన్యాదానం చేశాం కాబట్టి మా కూతురే అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఒక రకంగా చూస్తే సుమిత్రకి 2 కూతుళ్ళు కదా అనేసి అంటూ ఉంటాడు దశరథ. నీకు బంగారం, నీకు నిజంగానే నీ ఇల్లు బంగారం కాను, నీకు నిజంగానే నిజం తెలిసిపోయిందేమో అని గుండె అధిరేంద్ర బాబు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. నీకు ఈరోజు తెలియకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది డాడీ అని చెప్పి జోష్న మనసులో అనుకుంటూ ఉంటుంది. దీపే నీ కూతురు అని చెప్పి. ఏంటి కార్తీక్ నువ్వేం మాట్లాడవే అని అడుగుతూ ఉంటాడు దశరథ.
ఏం మాట్లాడతాం మావయ్య, మాటలు రావటం లేదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. దీపని కూతురిని చేసుకున్నారు, నన్ను అల్లుడిని చేసుకున్నారు, రేపు జోష్నకు పెళ్ళి అయితే నేనే పెద్దల్లును కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అవునవునరా, నువ్వే పెద్దల్లుడు, కానీ పెద్దల్లుడు కంటే చిన్నల్లుడే ముద్దు అని చెప్పేసి ముద్దు అంటారు అని పారిజాతం అంటూ ఉంటారు. ఎవరికి ముద్దు, నీకా అందరికీనా అనేసి అంటూ ఉంటాడు కార్తీక్. నువ్వు మాటలు భలే మార్చేస్తావు పారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. పెద్దల్లుడు లేకపోతే చిన్నల్లుడు ఎక్కడున్నాడు చెప్పు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. నువ్వు మరీ మోసేస్తున్నావు మాస్టారు అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, శ్రీధర్ని అంటూ ఉంటాడు. నాకెవరు గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా నా గుర్తింపు నాకు ఉంటుంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. అవునవును, దీప భర్తగా నీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. నువ్వు మారవు పారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. మీరు అందరినీ మార్చేస్తున్నారు కదా, నన్ను కూడా మార్చండ్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇటు ఇవ్వు అని చెప్పేసి శివనారాయణ డాక్యుమెంట్ తీసుకుని, అమ్మా దీప, ఈ అగ్రిమెంట్ నీ దగ్గరే ఉంచు అని చెప్పేసి అంటూ ఇస్తూ ఉంటాడు. రేపు కార్తీక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు శివనారాయణ. శ్రీధర ఏంటి మాస్టారు అంటే అంతా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఉండాలి కదా అంటాడు కార్తీక్. జోష్న పెళ్ళి అయితే మన జీవితాలు మారతాయన్నావు కదా అనేసి అడుగుతూ ఉంటాడు శ్రీధర్. నువ్వేది మర్చిపోవే మాస్టారు అనేసి అంటూ ఉంటాడు కార్తీక్. జీవితాలను మార్చే విషయాల్ని ఎలా మర్చిపోతావురా అనేసి అంటూ ఉంటాడు శ్రీధర్. ఒకటి మాత్రం నిజం, ఏంటి, రేపు పొద్దున్న మీ జీవితాలను మార్చిపోయే నిజం నీకు, దీపకి, జోష్న, దశరథకి, మీ నలుగురికి తెలుసని అనుమానం అనేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అదేంటో కాస్త చెప్పరా అనేసి అంటూ ఉంటాడు. పెళ్లి వరకు వెయిట్ చేయండి, మీకు చాలా బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ బిగ్ సర్ప్రైజ్ కోసమే వెయిట్ చేస్తున్నా బాబు అనేసి అంటూ ఉంటాడు శ్రీధర్. ఓన్లీ ఫ్రెండ్ అయిపోతే పెళ్ళి అయిపోతే తర్వాత దీపే దశరథ మామయ్య కూతురు అని చెప్పి, జోష్న పెళ్ళి అయిపోతే తర్వాత దీపే దశరథ మామయ్య కూతురు అని అందరికీ చెప్పేయచ్చు అని చెప్పి కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. జోష్న లాన్లో కూర్చుని ఒకదే ఆలోచిస్తూ ఉంటుంది. జోష్న లాన్లో ఒక్కదే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. రింగ్ ఇచ్చినప్పుడు సూరజ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. వజ్జు జోష్న, విలువైనది నా దగ్గర నిలవదు అని చెప్పేసి దాన్ని నేను పోగొట్టుకుంటానన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మేడం నిన్నే పిలిచేది, భోంచేశారా అని చెప్పేసి మేడం అడుగుతూ ఉంటాడు సూరజ్. భోంచేసావా అని అడుగుతూ ఉంటాడు సూరజ్. తినలేదు అంటుంది జోష్న. తినను కూడా అంటుంది. వెళ్ళి తినొచ్చు కదా అంటాడు సూరజ్. నువ్వు నాతో మాట్లాడుకు అంటుంది జోష్న. ఎందుకు అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నేను నీతో మాట్లాడను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. పెళ్ళి కూడా చేసుకోవా అంటాడు సూరజ్. రే ఏమైందిరా నీకు, నా ప్రేమ నీకు అర్థం కావటం లేదా, ఎందుకు కావాలని నాతో ఆడుకుంటున్నావు అని చెప్పి జోష్న సూరజ్ని అంటూ ఉంటుంది. నేను నీకు బాగా అలసైపోయాను కదా, నీ వెంట పడుతున్నాననే కదా ఇంత లోకువా అని చెప్పేసి సూరజ్ని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. ఉంగరం పెట్టుకోలేదు కదా అంటుంది జోష్న. అది నా దగ్గర పెట్టుకున్నాను అంటాడు సూరజ్. వేలికి పెట్టుకోవాలి కదా అంటుంది జోష్న. నా దగ్గర ఉండాలనేదే కదా నువ్వు కోరుకున్నది, నేను వేలికి పెట్టుకుంటే ఏంటి, కాలుకి పెట్టుకుంటే ఏంటి అంటాడు సూరజ్. నా బాధ నీకు అర్థం కావటం లేదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. సరే ఏంటో చెప్పు అంటాడు సూరజ్. నాకు నువ్వు మాట ఇవ్వాలి అంటుంది జోష్న. నేను ఎవరికీ మాట ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఎవరికో ఎందుకు ఇస్తావరా, ఇస్తే నేను ఊరుకుంటానా ఏంటి, అడిగేది నాకు, మనసు ఇచ్చిన మనిషికి మాట ఇవ్వచ్చు అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. మనసు తీసుకున్న మనిషి మాట తీసుకోవచ్చు అంటుంది. అయినా నేను ఇవ్వలేను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. నేను నిలబెట్టుకోలేనేమో అని భయం అనేసి అంటూ ఉంటాడు. నాకు కూడా భయంగానే ఉందిరా అంటుంది. ఎందుకు, నీ ప్రవర్తన చూస్తుంటే లేనిపోని అనుమానాలు వస్తున్నాయని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అనుమానాలకు అవకాశం ఉండదు జోష్న అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నమ్మకం లేక కాదు, నమ్మకం లేకేనా నీకు ఇవన్నీ వస్తున్నాయి, భయం వల్ల కూడా వస్తాయి సూరజ్. ఒక మనిషికి ఒట్టు ఇవ్వడం, మాట ఇవ్వడం అంటే ఒట్టు తీసుకునే మనిషికి
వచ్చే మనిషి మీద నమ్మకం లేదని కాదు, మరి ఏంటి అనేసి అడుగుతూ ఉంటాడు సూరజ్. నాలో ఉన్న నమ్మకానికి ఒట్టు ద్వారా లేదా మాట ఇవ్వడం ద్వారా మరింత బలాన్ని ఇవ్వమని అడగడం లాంటిది అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను నిన్ను నమ్మలేకపోతున్నాను అనేసి నేను నిన్ను నమ్మలేకపోతే ఎవరిని నమ్ముతాను సూరజ్ అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వు నాకు మాట ఇవ్వకపోతే ఎవరిస్తారు అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నా మనిషివి, నా సొంతం అనేసి అంటూ ఉంటుంది. నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నీ జీవితంలో అంటే సూరజ్ జీవితంలో జ్యోత్స్నకు తప్ప ఇంకెవ్వరికి ఈ స్థానం ఉండదని చెప్పేసి, నాకు తప్ప ఎవరికి నీ జీవితంలో చోటు లేదని నీ దగ్గర నేను మాట తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సూరజ్ ఒకసారి స్టన్ అయిపోయి, నేను మాట ఇవ్వలేదు కదా అని చెప్పేసి చేయి లాగేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇవ్వలేదు, నేను తీసుకుంటున్నాను అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీ దగ్గర నుంచి మాట తీసుకునే హక్కు నాకుంది. లాకెట్ ఎంత ప్రేమగా చేయించానో తెలుసా, ఉంగరం ఎంత ప్రేమతో చేయించానో తెలుసా, నీకు నాకు మధ్య 2 అడుగుల దూరం కూడా నాకు నచ్చట్లేదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీతో మాట్లాడాలని ఉంటుంది, నీకు నా జ్ఞాపకాలు ఇవ్వాలని ఉంది, నా జ్ఞాపకాల్లో నేను నింపేసుకోవాలని ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు ఎంత మారిపోయేవింటి జ్యోత్స్న అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. నువ్వే మార్చేసావురా అనేసి అంటూ ఉంటుంది. నాకే తెలియకుండా నన్ను పూర్తిగా మార్చేసావురా, నిద్రపోతుంటే అన్నీ పెళ్లి గురించే కలలు, ఇంతకు ముందు రూములోకి వచ్చి నట్టు మళ్ళీ ఏ అర్ధరాత్రి వచ్చినా ఎదురుగా కూర్చుని నన్ను చూస్తూ ఉంటావో అని గంటకొకసారి లేచి చూస్తున్నాను. నీ స్ట్రెస్ అని ఏ మెసేజ్ పెడతావో అని చెప్పేసి ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాను. సోషల్ మీడియా అకౌంట్లో నా గురించి ఏమైనా రాసేవేమో అని చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ నువ్వు నాకు ఎక్కడా కనపడనివ్వనట్లేదు అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీలో నన్ను ఎక్కడా కనపడనివ్వు అనేసి నీ ప్రేమని అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ ప్రేమని నేను భరించలేకపోతున్నాను జ్యోత్స్న అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. భరించలేనంత ప్రేమనిచ్చింది నువ్వే కదా. రాయి లాంటి నేను నీ ప్రేమతో మనిషిగా మారాను, పరిపూర్ణమైన ఆడదానిగా మారాను. ఆడతనంలో ఉన్న ఆనందం నాకు ఇప్పుడు అనుభవం అవుతుందిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నా నిద్రలాగే నా మనసు కూడా కుదురుగా లేదు సూరజ్, అందుకే నీ దగ్గర మాట తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నాకు మాట ఇచ్చినా నేను తీసుకున్న 2 ఒకటే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. మనల్ని మనమే కోల్పోయేంత ప్రేమ మంచిది కాదండి అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు జ్యోత్స్నతో. కోల్పోతుంది ఎవరి దగ్గర, కోరుకున్న మనిషి దగ్గరే కదా. నీకంటూ నువ్వు అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకంటూ నువ్వు మిగలాలి కదా అనేసి అంటూ ఉంటాడు సూరజ్. జ్యోత్స్న మిగలాలి కదా జ్యోత్స్న అనేసి అంటూ ఉంటాడు సూరజ్. అంతా నువ్వే అయిపోయావు సూరజ్ అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనేంటి నువ్వేంటి, అప్పుడు నువ్వైనా నేనైనా మనమే కదా అంటుంది జ్యోత్స్న. అది బాగానే ఉంది అనేసి అంటూ ఉంటాడు సూరజ్. మాట తీసుకోవడమా లేకపోతే నువ్వు ఎంతలా మారిపోవడమా అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఎంతలా మారిపోతానని నీకు ముందుగా తెలిస్తే వెంట పడేవాడు కాదా అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. తెలీదు అంటూ ఉంటాడు సూరజ్. అదే ప్రేమ అంటే అంటుంది. కాకపోతే నాకు ఒకటి నచ్చటనే సూరజ్ అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి, నేను నీకు ఇచ్చినట్టు నీ నుంచి నేను కొన్ని జ్ఞాపకాలు కోరుకుంటున్నాను అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్ఞాపకాలంటే అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నాకు నువ్వు ఒక గిఫ్ట్ అయినా ఇచ్చావా అనేసి అంటూ ఉంటుంది. ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వైనా నేనైనా మనమే అయినప్పుడు నేనిచ్చినా నువ్విచ్చినా ఒకటే కదా అని సూరజ్ అంటూ ఉంటాడు. అబ్బా లాజిక్ బాగానే చెప్పేవే, క్లాప్స్ కొట్టాల్సిందే, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం సూరజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నేను ఇదే ఇంట్లో హ్యాపీగా ఉందామని చెప్పేసి అంటూ ఉంటుంది. మన్నాడు పొద్దుట, మామయ్య గారు మీరేదో ఒక మాట అనాల్సింది మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మామయ్య ప్లీజ్ మర్నాడు పొద్దుట పంతులు గారు వస్తారు, ముహూర్తాలు పెడుతూ ఉంటారు. మామయ్య గారు మీరు ఒక మంచి ముహూర్తం పెట్టించండి అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇలా అంటూ ఉండగా పంతులు గారు ముహూర్తాలు చూస్తూ ఉంటారు. పంతులు గారు వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈలోపు సూరజ్ ఒక్క నిమిషం ఇంకా దగ్గరలో ఏది ముహూర్తం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదేంటి, ఈలోపు పారిజాతం అబ్బాయికి చాలా కంగారుగా ఉన్నట్టుకుంది, చాలా తొందరగా ఉన్నట్టుకుందని పారిజాతం అంటూ ఉంటుంది. వెంటనే జ్యోత్స్న పారిజాతాన్ని ఇలా అంటూ ఉంటుంది. ఏంటే ఉండవే అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. శ్రీధర్ చాలా తొందరగా ఉన్నట్టుకుందే మా అబ్బాయికి అని చెప్పేసి అంటూ
అంటూ ఉంటాడు శ్రీధర్. మావయ్య ప్లీజ్ మన ముహూర్తం పెట్టిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నేను మాట్లాడేది నీ కాబోయే మొగుడు గురించే మేనకోడలా అనేసి అంటూ ఉంటాడు శ్రీధర్. చూసావా కాబోయే మొగుడు అనగానే ఎంత సిగ్గుపడుతున్నావో అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. మాస్టారు అంటాడు కార్తిక్. ఏంట్రా మన మేనకోడలను ఆట పట్టించడం కూడా తప్పేనా అంటూ ఉంటాడు శ్రీధర్. సరే కార్తిక్, ఒరే కార్తిక్ మీ నాన్న నువ్వే కంట్రోల్లో పెట్టాలిరా నాయన అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. మిమ్మల్ని అయితే ఎవరో కంట్రోల్లో పెట్టలేరులేండి అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. సూరజ్ నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నేను ముందు తరం అల్లుడునైతే ఈ తరం ఈ ఇంటి పెద్దల్లుడు కార్తిక్, చిన్నల్లుడు నువ్వు అని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. మన ఇంట్లో మనం ఎలా ఉన్నా అత్తారింట్లో అల్లుళ్ళకి మర్యాద తగ్గకూడదు అంతే అనేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అల్లుడు అని చెప్పేసి శ్రీవన్నారాయణ అంటూ ఉంటాడు. మామయ్య గారు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏదో సరదాగా అన్నానండి అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. నీ సంగతి తర్వాత చెప్తా అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. పంతులు గారు ముహూర్తం చూసారా అనేసి అంటూ ఉంటాడు. చూస్తున్నాను బాబు, అంతకన్నా ముందు అంటే 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది బాబు అని చెప్పేసి పంతులు గారు సూరజ్తో అంటూ ఉంటాడు. 3 రోజుల్లోనా అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. అవునమ్మా, అదే ముందు ఎందుకు చెప్పలేదండి పంతులు గారు అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. అంటే ముందు చెప్పింది దివ్యమైన ముహూర్తమే మరి ఇది అనేసి అడుగుతూ ఉంటాడు సూరజ్. ఇది కూడా దివ్యమైన ముహూర్తమే బాబు. 2 దివ్యమైన ముహూర్తాలు ఉన్నప్పుడు ఇదే ముందు చెప్పచ్చు కదా అనేసి అంటూ ఉంటాడు సూరజ్. చెప్పచ్చు అంటే చెప్పలేదు అంటే ఇది మీరు కావాలని చెప్పారా అనేసి అంటూ ఉంటాడు సూరజ్. ఇది మీరు అంటే ముహూర్తం బాబు, అది ముందు చెప్పిన ముహూర్తం అమ్మాయి జాతకం ప్రకారం బాగుంది, మరి ఇది పేరు బలం ప్రకారం బాగుంది అంటే జాతకం ప్రకారం బాగాలేదన్నమాట అని చెప్పి సూరజ్ అడుగుతూ ఉంటాడు. నీతో కొంచెం కష్టమే బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు పంతులు. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయ్యో పిన్ని అని చెప్పేసి అదే కుర్రోడు బాగా షార్ప్ అని చెప్తున్నాను దశరథ అనేసి అంటూ ఉంటుంది. ఈ ఇంటి అల్లుళ్ళంతా షార్పే అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. నీకు సంబంధించిన కాంప్లిమెంట్ కూడా నీకు సంబంధించిన కాంప్లిమెంట్ అయినా సరే నీ అకౌంట్లో వేసేసుకోవడంలో నిన్ను మించిన వాడు లేరు అల్లుడు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. నాకెందుకో ఇదంతా చూస్తుంటే నా పెళ్లి చూపులు గుర్తొస్తున్నాయని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. అయితే కాసేపు అలా బయటికి వెళ్దాంరా అల్లుడు అని చెప్పేసి అయితే కాసేపు అలా బయటికి వెళ్దాంరా అల్లుడు అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఎందుకు అత్తయ్య గారు అంటాడు శ్రీధర్. ఆ రోజు మీరు బయటే కూర్చున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. మీ అందరికీ నమస్కారం, ఇక్కడ నా పెళ్ళికి ముహూర్తాలు పెడుతున్నారు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే తర్వాత మనం అందరం మాట్లాడుకోవచ్చు అంటుంది. మాట్లాడుకోవడం అనేది పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అబ్బో నువ్వు కూడా వంగ్యాలు బాగా ఆడుతున్నావే అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అది ఈ మధ్య బాగా మారిపోయిందిలే కాంచన అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మార్పు మంచిదే కదా అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. మామయ్య మా నాన్న నువ్వు కాసేపు సరదాగా అలా బయటకు వెళ్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. రే నేను ఆపేస్తాను రా, నేను ఇంకా మాట్లాడను అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఓకేనా పంతులు గారు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయ్యా 3 రోజుల్లో లగ్న ముహూర్తం ఉంది, కాకపోతే శివనారాయణ